శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహాభాగవత పురాణం అత్యంత ప్రాచీనమైంది. భాగవతం భక్తిరస ప్రధానమైన కావ్యం. ఇందులో భక్తి గురించి, విష్ణుమూర్తి అవతారాల గురించి, హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో ఉన్న అనేక రాజుల కథల గురించి చెప్పబడింది. ప్రధానంగా శ్రీకృష్ణుని అవతార విశేషాలు అన్నీ దశమస్కందంలో వివరంగా చెప్పబడ్డాయి. సంస్కృతంలో ఈ పురాణాన్ని భగవాన్ వేదవ్యాసుడు రచించాడు. ఇందులో 18,000 శ్లోకాలు 12 స్కందాలుగా విభజింపబడ్డాయి. ఈ పురాణము 19వ శతాబ్దంలో ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలలోకి తర్జుమా చేయబడింది. భాగవతం రాయబడిన కాలం గురించి తెలుసుకోవడం అంత సులభమేం కాదు. ఇది మహర్షుల నుండి గురు శిష్య పరంపరగా శతాబ్దాల పాటు అభివృద్ధి చెందింది. కానీ కొంతమంది పరిశోధకులు భాగవతం రాసిన కాలాన్ని క్రీస్తు పూర్వం 3072గా నిర్ణయించారు. కానీ మనకు ప్రస్తుతం లభ్యం అవుతున్న భాగవతం క్రీస్తు శకం 9-10 శతాబ్దాల్లో రాయబడింది అని పండితుల అభిప్రాయం. కాలక్రమేణా ఎన్ని మార్పులు చేర్పులు జరిగినా మూల భాగవతం మాత్రం వేదవ్యాసునిచే రాయబడింది అని ప్రతీతి. భగవంతుని అవతారాలలో శ్రీకృష్ణ అవతారం విశిష్టమైంది. ఆ కృష్ణావతారం గురించి దశమస్కందంలో విపులంగా చెప్పబడింది. భాగవత గ్రంథంలో ఈ భాగం దాదాపు 4వ వంతు ఉంటుంది. ఈ భాగవత కథను వ్యాసుని కుమారుడైన సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. ఒక ముని శాపవశాన అర్జునుని మనుమడు, అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు మహారాజు 7 దినాలలో మరణిస్తాడు. ఆ 7 దినాలు సత్కథా కాలక్షేపంతో గడపాలని నిశ్చయించుకుంటాడు పరీక్షిత్తు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సుఖమహర్షిని తనకు విష్ణు కథలను గురించి చెప్పమంటాడు. అప్పుడు సుఖమహర్షి తనకు తన తండ్రి వేదవ్యాసుడు బోధించిన భాగవత కథామృతాన్ని పరీక్షిత్తుకు వినిపించాడు. నైమిషారణ్యంలో సౌనకుడు మొదలగు మహర్షులు సత్రయాగం చేశారు. ఆ సందర్భంలో ఉగ్రశ్రవసుడు అనే సూత పౌరాణికుడు భాగవతాన్ని సౌనకుడు మొదలగు మహర్షులకు చెప్పాడు. ఆ ప్రకారంగా భాగవతం జనబాహుళ్యానికి పరిచయమైంది. కాబట్టి మహాభారతం మాదిరి భాగవతం కూడా 3 దశలలో విస్తరించింది. మొదట వేదవ్యాసునిచే రాయబడింది. తర్వాత సుఖ యోగీంద్రులచే పరీక్షిత్తుకు చెప్పబడింది. తర్వాత సూత పౌరాణికుని చేత సౌనకాది మునులకు చెప్పబడింది. భాగవతం కేవలం భక్తి ప్రాధాన్యమైన గ్రంథం. ఇందులో వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాల భక్తి మార్గాలను అనుసరించారు. వాటిని విపులీకరించాడు వ్యాసుడు. ప్రస్తుతం మనందరి దృష్టిలో భక్తి అంటే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం, రోజుకో దేవుడికి పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, మహానివేదన చేయడం, అడ్డబొట్టు నిలువుబొట్టు ప్రస్ఫుటంగా పెట్టడం, స్వామికి నగలు కిరీటాలు చేయించడం, బిందెల కొద్ది పాలు అభిషేకాలు చేయడం, మైకులు పెట్టి పెద్దగా పూజలు భజనలు చేయడం, మేమేం ఫలానా పూజలు చేస్తున్నాము అని పత్రికలలో ఛానళ్లలో ప్రచారం చేసుకోవడం, ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మన దేశంలో కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం భక్తి పేరు మీద జరుగుతుందంటే నమ్ముతారా? భక్తిని వ్యాపారానికి ముడిసరుకుని చేశారు మన భక్తులు. భక్తి అంటే ఇది కాదు. ఈ చెప్పినవన్నీ మన గురించి, మన భక్తి గురించి ఇతరులకు తెలియచెప్పడానికి మనం పడే ఆరాటమే కానీ వేరే కాదు. అసలు భక్తి అంటే ఏంటి అనే విషయం కొన్ని వేల ఏళ్ల క్రిందట వ్యాసుడు విపులంగా చెప్పాడు. మనకు భాగవతం చదవడానికి కానీ వినడానికి కానీ ఓపిక తీరిక లేవు. మనకు తెలిసిందే వేదం అనుకుంటూ ఉంటాం. అసలైన భక్తి అంటే ఏంటో వ్యాసుడు భాగవతం ద్వారా మనకు తెలియపరిచాడు. భక్తికి కావాల్సింది నిర్మలమైన మనసు, స్వచ్ఛమైన అంతఃకరణ, తాను నమ్మిన దేవుడి మీద అచంచల విశ్వాసం, నీవే తప్ప ఇతఃపరం బెరుగా అనే రీతిలో దేవుడికి పూర్తిగా అధీనమైపోవడం. ఇది భక్తి అంటే. ఈ భక్తి మన మనసు అట్టడుగు పొరల్లో నుండి రావాలే కానీ ముందు చెప్పిన ఆడంబరాల వల్ల రాదు. ఈ భక్తికి ధనం అవసరం లేదు, ఆర్భాటం అంతకన్నా అవసరం లేదు. కటిక పేదవాడి దగ్గర నుండి సంపన్నుడి వరకు ఆచరించతగింది ఈ భక్తి. భక్తి మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఉంటుంది అని స్పష్టంగా తెలియజేశాడు వ్యాసుడు. అదే గజేంద్ర మోక్షం కథ. ఒక ఏనుగు తన కాలును మొసలి పట్టుకుని నీటిలోకి లాగుతుంటే తన సాయశక్తులా పోరాడింది. కానీ లాభం లేకపోయింది. అప్పుడు నిర్మలమైన మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించింది. అప్పుడు భగవంతుడు వైకుంఠం నుండి భార్యకు కూడా చెప్పకుండా దిగివచ్చాడు.
ఏనుగును కాపాడాడు. కాబట్టి దైవభక్తి అనేది కేవలం మానవులకే కాదు, జంతువులకు కూడా ఉంటుంది అని చెప్పడమే భాగవతంలోని గజేంద్ర మోక్షం కథ. మనలో కొంతమంది అంటూ ఉంటారు, అప్పుడే నీకు ఈ దేవుడు, భక్తి, గుళ్ళు, గోపురాలు ఏంట్రా, హాయిగా లైఫ్ ఎంజాయ్ చేయక ఈ భక్తి అంతా రిటైర్ అయిన తర్వాత వలకపోద్దు గానిలే అని అంటూ హేళన చేస్తూ ఉంటారు. అప్పుడు మనకు ఒక సందేహం కలుగుతుంది, భగవద్భక్తి అనేది 60 ఏళ్ళు దాటాక అవలంబించాలా లేక చిన్నప్పటి నుండే భక్తి తత్పరత ఉండాలా అని. దానికి చక్కని సమాధానం మనకు భాగవతంలో ధ్రువుని కథలో కనిపిస్తుంది. ధ్రువుడు ఒక రాకుమారుడు, 5 ఏళ్ల బాలుడు. తండ్రి తొడ మీద కూర్చొనివ్వలేదని తల్లి అనుమతితో భగవంతుని మీద భక్తితో తపస్సు చేశాడు. తుదకు ధ్రువ నక్షత్రమై నీటికి ఆకాశంలో వెలుగుతున్నాడు. దీని వలన మనకు తెలిసింది ఏంటంటే, భక్తికి వయో పరిమితి లేదు, ఏ వయసు వారైనా భగవంతుని మీద భక్తిని కలిగి ఉండవచ్చు అని. ఇదే విషయాన్ని భాగవతం కథారూపంగా తెలియచెప్తుంది. మనకు ఒక జాడ్యం ఉంది, అదే కుల వ్యవస్థ. ఒకే కులం వారు మాత్రమే పూజలు చేయాలా లేక అన్ని కులాల వారు పూజలు చేయొచ్చా? క్రింది కులం వారు దేవుని మీద భక్తి కలిగి ఉంటే పాపమా? వారు పూజలు చేస్తే పాపమా? ఇవన్నీ మనకు మామూలుగా కలిగే సందేహాలు. దైవభక్తికి ఏ కులము జాతి అడ్డురాదు, అందరూ దైవభక్తికి అర్హులు అని భాగవతం ప్రహ్లాదుని కథలో చాటి చెప్తుంది. ప్రహ్లాదుడు రాక్షసరాజు హిరణ్యకశిపుని కొడుకు, కానీ దైవభక్తి కలవాడు. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు రాక్షసుడు, దైవద్వేషి. తానే కాదు, ఎవరూ దైవభక్తి కలిగి ఉండకూడదు అని శాసించాడు. కానీ బాలుడైన ప్రహ్లాదుడు తండ్రి మాటను ధిక్కరించి దైవభక్తిని బాహాటంగా ప్రదర్శించాడు. ఎన్నో బాధలు పడ్డాడు. ఆఖరుకు ప్రహ్లాదుని రక్షించడానికి ఆ దైవం స్తంభం చీల్చుకుని వచ్చి ఆ రాక్షసుని చంపి ప్రహ్లాదుణ్ణి రక్షించింది. కాబట్టి దైవభక్తికి కులము జాతి అడ్డుకావు అని భాగవతం మనకు బోధిస్తుంది. తర్వాత భాగవతంలో చెప్పుకోదగ్గది వ్రేపల్లలో ఉన్న గొల్లపడుచుల మూఢభక్తి. వారికి కృష్ణుని మీద అచంచలమైన భక్తి ఉంది. ఎవరిని లెక్క చేయని భక్తి, సర్వం అర్పించుకున్న స్వార్థరహిత భక్తి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ భాగవతంలో ఉన్న రాసలీలలు వర్ణన చూస్తే కొన్ని సందేహాలు కలుగక మానవు. ఎందుకంటే శ్రీకృష్ణుడు మధురానగరికి వెళ్ళేటప్పటికీ 10 ఏళ్లు కూడా లేవు. శ్రీకృష్ణుడు మధురానగరికి వెళ్ళి కంసుడిని చంపి తల్లిదండ్రులను చెరవిడిపించాడు. తర్వాత ఉపనయనం చేసుకుని సాందీపుని వద్దకు విద్యాభ్యాసానికి వెళ్ళాడు. అంటే 10 ఏళ్ల వయసులో మధురకు వెళ్ళిన కృష్ణుడు మరలా వ్రేపల్లెకు తిరిగి రాలేదు. ఈ రాసలీలలన్నీ 10 ఏళ్ల వయసులోనే జరిగాయి. 10 ఏళ్ల బాలుడు తనకన్నా వయసులో పెద్దవాళ్లైన గోపకాంతలతో రాసలీలలు, రతికేళి విలాసాలు సాగించడం సాధ్యమా అన్న విషయం మన మనసులో మెదలక మానదు. కానీ దానికి గోపకాంతల భక్తి అని చెప్పడం తప్ప, శ్రీకృష్ణుడు అవతార పురుషుడు కనుక ఏమైనా చేయగలడు అని అనుకోవడం తప్ప మరో మార్గమే లేదు. కానీ ఒక విధంగా ఆలోచిస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది. ఆనాడు కంసుడు రాజ్యపాలన చేస్తున్నాడు. తన చెల్లెలు దేవకీదేవికి పుట్టబోయే అష్టమ గర్భ సంజాతుడు తన మరణానికి కారకుడు అన్న విషయం ఆకాశవాణి చెప్పింది. అప్పటి నుండి కంసుడు వికలమనస్కుడయ్యాడు. ఇంతలో దేవకీదేవికి అష్టమ గర్భం వచ్చింది, ఆడపిల్ల పుట్టింది. నీ మారకుడు పుట్టి పెరుగుతున్నాడు అని చెప్పింది ఆకాశవాణి. దాంతో కంసుడి అహం దెబ్బతింది. అప్పటిదాకా పుట్టిన శిశువులందరినీ చంపమని ఆదేశించాడు. ఆ పరిణామంతో శ్రీకృష్ణుడితో ఆడుకోవడానికి సమవయస్కులు లేరు. అందరూ అతని కన్నా పెద్దవాళ్లే. 8-9 ఏళ్లప్పుడు శ్రీకృష్ణుడు పగలంతా ఆవులను మేపడానికి వెళ్ళేవాడు. సాయంకాలానికి తిరిగి వచ్చేవాడు. వాళ్ళ అమ్మ కృష్ణుడికి చక్కగా స్నానం చేయించి వేడివేడిగా బువ్వ పెట్టి చక్కగా అలంకరించేది. పట్టుబట్టలు కట్టుకుని తలలో పింఛం పెట్టుకుని ముద్దుగా తయారయ్యేవాడు. ఆ రోజుల్లో వెన్నెల మల్లెపూలు పూసినంత స్వచ్ఛంగా ఉండేది. ఆ వెన్నెల్లో కృష్ణుడి కన్నా వయసులో పెద్దవాళ్ళు అయిన గోపకాంతలు కృష్ణుడితో ఆడుకునేవాళ్ళు. కృష్ణుడు వ్రేపల్ల రాజు నందుడి కొడుకు. అందంగా ముద్దుగా ఉండేవాడు. కృష్ణుడంటే అందరికీ ముద్దే. మా కన్నయ్య, మా కృష్ణయ్య అంటూ ఆడుకునేవారు. కృష్ణుడిని మధ్యలో నిలబెట్టి అమ్మాయిలు చుట్టూ చేరి గొబ్బి తట్టడం, చప్పట్లు చరుస్తూ చుట్టూ తిరగడం, కృష్ణుడు పారిపోబోతుంటే పరుగెత్తి పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కృష్ణుడు నావాడంటే నావాడు అంటూ ఒకరి నుండి ఒకరు లాక్కోవడం చేసేవారు. ఈ ఆటల్లో పసితనపు అమాయకత్వం, ఆటపాటలు తప్ప
కామవాంఛలకు తావులేదు. కానీ భాగవతం ఈ రూపంలో రావడానికి కొన్ని శతాబ్దాలు పట్టిందని చెప్పుకున్నాం కదా. ఈ మధ్యకాలంలో కొంతమంది శృంగార పిపాసకులకు భాగవతంలో కాస్త శృంగార రసం కూడా జొప్పించాలని అనిపించిందేమో. గోపికలు కృష్ణుడు ఆడుకునే ఘట్టాలను రాసలీలలుగా మార్చి ఉండవచ్చు. ఎందుకంటే భాగవతంలో ఇంకెక్కడ భారీ ఎత్తున శృంగార రసాన్ని జొప్పించడానికి అవకాశం లేదు కాబట్టి. శతాబ్దాల కాలం పాటు అనేక మార్పులకు చేర్పులకు లోనైన భాగవతంలో ఇలా జరగడానికి అవకాశం లేదు అని చెప్పలేం కదా. ఇంకో విషయం, జయదేవుని గీతాగోవిందంలో, లీలాశుకుని కృష్ణ కర్ణామృతంలో రాధ ప్రముఖ పాత్ర పోషించింది. కానీ కృష్ణ చరిత్రను లోకానికి తెలియజేసిన భాగవతంలో అసలు రాధ అనే పేరు కానీ అలాంటి వ్యక్తి కానీ లేరు. కానీ రాధాకృష్ణుల రాసలీలలు మనకు సుపరిచితం కాబట్టి భాగవతంలో ఈ శృంగార రసపోషణ తరువాతి పరిణామం అని చెప్పుకోవచ్చు. నాడు నేడు సమస్యాత్మకంగా మారిన సామాజిక విషయాలను భాగవతంలో చిన్ని చిన్ని కథల రూపంలో తెలియజేశారు. అందులో కాళీయ మర్దనం, గోవర్ధన పర్వత ఉద్ధరణ ఉన్నాయి. కాళీయ మర్దన కథ తీసుకుంటే కాళీయుడు ఒక సర్పం. యమునా నదిలో ఉన్న మడుగులో నివాసం ఉండేవాడు. సర్పం కాబట్టి విషాన్ని చిమ్ముతూ ఉండేవాడు. ఆ విషంతో కలుషితమైన నీటిని తాగి పశువులు చనిపోయేవి. పశువుల కాపరులు అస్వస్థత పాలయ్యేవారు. అందుకని కాళీయుని తల మీద ఎక్కి మర్దించి శిక్షించాడు కృష్ణుడు. ఇక్కడ ఉండవద్దు, నీ వలన నీరు కలుషితం అవుతూ ఉంది, వెంటనే సముద్రానికి వెళ్ళు అని ఆదేశించాడు. ఈ కథనే నేటికి అన్వయించుకోవచ్చు. కాళీయుడు అనే సర్పాన్ని నేడు విషవాయువులను వెరజిమ్మే కర్మాగారాలతో, విష వ్యర్థాలను చెరువులలోకి కుంటలలోకి వదిలే రసాయన పరిశ్రమలతో పోల్చవచ్చు. దాని వలన భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. ప్రభుత్వాలు అంటే కృష్ణుడు ఆ పరిశ్రమలను మూసివేయాలని ఆదేశాలిచ్చాయి. కొసమెరుపు ఏంటంటే ఆనాడు కృష్ణుని ఆజ్ఞ పాలించి కాళీయుడు సముద్రానికి వెళ్ళాడు. కానీ ఈనాడు ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాలను కాళీయుడు లాంటి పరిశ్రమలు పట్టించుకోవడం లేదు. ఈ వాతావరణ కాలుష్యం అంతం కావాలంటే మరలా కృష్ణుడే సాక్షాత్తు పుట్టాలేమో అనిపిస్తూ ఉంటుంది. అలాగే గోవర్ధన పర్వతం ఎత్తిన కథ. యాదవులందరూ ఇంద్రుడికి ఉత్సవాలు చేయాలని నిర్ణయించుకుంటారు. కృష్ణుడు అడ్డు తగిలాడు. మనకు రోజు పండ్లు, కాయలు, ఆకులు ఇచ్చేది, ఎన్నో చెట్లకు ఆలవాలమైనది గోవర్ధన పర్వతం. దానిని పూజించాలి కానీ ఎక్కడో ఉన్న ఇంద్రుణ్ణి పూజించడం దేనికి దండగా అని అంటాడు. ఈ ఘట్టం మనకు ప్రకృతిని పూజించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, చెట్లు మనకు ప్రాణదాతలు, వాటిని నరకకూడదు అని ప్రబోధిస్తూ ఉంటుంది. అందమైన గృహాల నిర్మాణానికి కలప కోసం మనం అడవులను నరుకుతున్నాం. సెజ్ల పేరు మీదుగా పచ్చని పంట పొలాలను పొగలు వెదజల్లే కర్మాగారాలుగా మార్చేస్తున్నాం. అభివృద్ధి పేరుతో మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. తుదకు స్వచ్ఛమైన గాలి, నీరు దొరకని పరిస్థితులను ఆహ్వానిస్తున్నాం. 5000 ఏళ్ల క్రితం కృష్ణుడు బోధించిన ప్రకృతి పూజను మనం గనక ఆచరించగలిగితే ఆ ప్రకృతి మనలను సదా రక్షిస్తుంది. అలాగే భాగవతంలో పూతన పాత్ర. పూతన తన గుండెల నిండా విషాన్ని నింపుకొని ఆ విషంతో నిండిన పాలను కృష్ణుడికి ఇవ్వాలని వస్తుంది. కృష్ణుడు పూతన స్తన్యం కుడిచి ఆమె పాలతో పాటు ఆమె ప్రాణాన్ని సైతం హరిస్తాడు. గుండెల నిండా విషాన్ని నింపుకొని పైకి చిరునవ్వు నవ్వుతూ సమయం చూసి కాటేసేవాళ్ళు మనలో ఎంతోమంది ఉన్నారు. వారందరూ పూతనలే. తీయటి మాటలతో దగ్గర చేరి పుట్టిన బిడ్డలను పురిటిలోనే మాయం చేసే పూతనలకు కొదవే లేదు. ఈ రోజుల్లో ఆ పూతనల మాయలలో పడకుండా కృష్ణుని మాదిరి తెలివిగా వారి గుట్టు బట్టబయలు చేయాలి కానీ వారి తీయటి మాటలకు లోబడి నష్టపోకూడదు, కాపురాలు నాశనం చేసుకోకూడదు. అలాంటిదే కంసుని పాత్ర. కంసుడికి తెలివి లేదు, ఆలోచన అసలే లేదు, చెప్పుడు మాటలు వినే రకం. చెల్లికి పెళ్లి చేసి చెల్లిని బావను అత్తారింటికి తీసుకెళ్తున్నాడు. ఎంతలో ఆకాశవాణి నీ చెల్లికి పుట్టబోయే 8వ వాడు నీ మరణకారకుడు అని చెప్తుంది. అంతే, చెల్లిని కిందికి లాగి చంపబోతాడు. పెళ్ళయింది, శోభనం కూడా అయిందో లేదో, అయినా 7 పుట్టాలి, ఆ తర్వాత పుట్టిన 8వ వాడు తనను చంపుతాడు. అంటే ఎప్పుడో 8 ఏళ్ల నాటి మాట. ఆ ఆలోచన అస్సలే లేదు కంసుడికి. వెంటనే చెల్లిని చంపబోయాడు. ఇలాంటి వాళ్ళు మనకు కోకొల్లలు. వాళ్ళంతా చెప్పుడు మాటలు విని చెడిపోయే కంసుడు లాంటి వాళ్ళు. ఎవడో ఏదో చెప్పిన వెంటనే నిర్ణయాలు తీసేసుకుని కాపురాలు కూలగొట్టుకుంటారు. ఇలా భాగవతంలో ప్రతి పాత్ర మన దైనందిన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనకు తారసపడుతూ మనకు నీతిని బోధిస్తూనే ఉంటుంది. భాగవత పురాణం మనకు భక్తి తత్వాన్ని, నీతిని బోధించినట్లు
శాస్త్ర విషయాలను కూడా అంతర్గతంగా బోధించింది అని కూడా చెప్పవచ్చు. శాస్త్ర విజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా కొంతమంది భూమి చదునుగా ఉందని నమ్ముతున్నారు. అలాగే మొట్టమొదట మానవులు యథాతథంగా పుట్టారు అని, వారే మొదటి మానవులు అని, వారి నుంచి మానవాళి ఆవిర్భవించింది అని నమ్ముతున్నారు. డార్విన్ మహాశయుడు ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని కూడా వీరు నమ్మరు. కానీ వేల సంవత్సరాల క్రిందట రాయబడ్డ భాగవతంలో ఈ పరిణామ సిద్ధాంతం సూత్రప్రాయంగా చెప్పబడింది. అది కథల రూపంలో చెప్పబడింది అంటే అతిశయోక్తి కాదు. ఎలాగా అంటే ఈ అనంత విశ్వంలో ఎన్నో నక్షత్రాలు, పాలపుంతలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవే మనకు తెలిసినవి. తెలియనివి ఇంకా ఎన్నున్నాయో, లెక్కకు అందనివి ఎన్నో ఉన్నాయి. అలాగే విశ్వంలో ధూళి కూడా అపరిమితంగా ఉంది. ఆ ధూళి అంతా గిరగిరా తిరుగుతూ ఘనీభవించి భూమిగా పరిణామం చెందింది. కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత కొన్ని రసాయనిక చర్యల వల్ల భూమి మీద జలం ఆవిర్భవించింది. భూమి మీద 3 వంతులు జలంతో నిండిపోయింది. అవే మహాసముద్రాలు, అఖాతాలు, నదులు మొదలైనవి. ఆ నీటిలో మొట్టమొదటగా ఏకకణ జీవి ఆవిర్భవించింది. అదే మొదటి జీవి. అది వృద్ధి చెంది కోటానుకోట్ల జలచరాలుగా వృద్ధి చెందాయి. ఆ జలచరాల ఆవిర్భావమే మత్స్యావతారం. మనకు సులభంగా అర్థం కావడానికి దానికి ఒక కథ చెప్పారు. కోట్ల సంవత్సరాలు అలా జలంలో ఉన్న జలచరాలు నెమ్మదిగా భూమి మీదకి రాసాగాయి. కొంచెంసేపు భూమి మీద అటు ఇటు తిరిగి తర్వాత జలాల్లోకి పోతూ ఉన్నాయి. ఇలా నీటిలో పుట్టిన జలచరం కాస్త ఉభయచరం అయింది. అదే కూర్మావతారం. అప్పుడే ప్రకృతి భూచరాలకు స్వీయ రక్షణ కల్పించింది. అదే తాబేలు మీద ఉన్న డెప్ప. తాబేళ్లకు శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ ఉభయచరాలు కోటాను కోట్లున్నాయి. అలా భూమి మీద నీటిలోనూ నివసించిన ఉభయచరాలు భూమి మీదనే నివసించడం మొదలుపెట్టాయి. నీటిలోకి పోవడం మానేశాయి. అదే వరాహావతారం. భూచరంనకు ప్రతీక వరాహం, 4 కాళ్ల జీవి. ఆ భూచరాలుగా మారిన జీవులు ఆహారంగా ఆకులు, అలములు తినసాగాయి. కింద ఉన్న ఆకులు అయిపోయాయి. ఎత్తుగా ఉన్న చెట్ల ఆకులు అందుకోవడానికి తమ ముందు కాళ్ళు పైకెత్తి అందుకోసాగాయి. అలా అలా వేల కొద్ది సంవత్సరాలు ముందు కాళ్ళు పైకెత్తి ఆకులను, కాయలను, పండ్లను కోయడం, తినడం అలవాటు చేసుకున్నాయి. క్రమేణా వెనక కాళ్లతో నడవడం, ముందు కాళ్లను చేతులుగా ఉపయోగిస్తూ పనులు చేసుకోవడం మొదలుపెట్టాయి. కానీ తల మాత్రం మృగ లక్షణాలు కోల్పోలేదు. తలదాకా మానవాకృతి, తల మాత్రం మృగం. ఇదే నారసింహావతారం. దానికి ఒక కథ. కాలక్రమేణా తల కూడా మానవత్వాన్ని సంతరించుకుంది. తర్వాత మానవుడు ఎన్నో విషయాలు కనుక్కున్నాడు, జీవితం సుఖమయం చేసుకున్నాడు. కానీ కొంతమంది తమ తెలివితేటలను వినియోగించుకోకుండా మూడులుగానే మిగిలిపోయారు. మానవుడు శిశుప్రాయం నుండి సంపూర్ణ మానవుడిగా మారాలి అనే సందేశాన్ని మనకు ఇచ్చింది వామన అవతారం. మొదట భూమికి 3 అడుగుల ఎత్తులో ఉన్న బుడతడు తర్వాత త్రివిక్రముడయ్యాడు. మానవుడు అలా పరిణామం చెందాడు అని వామనావతారం మనకు చాటి చెప్పింది. తర్వాత మనకు 3 అవతారాలు మనిషి అవతారాలుగా కనిపిస్తాయి. అవే పరశురామ అవతారం, రామావతారం, కృష్ణావతారం. ప్రతి మానవునికి 3 గుణాలు ఉంటాయి. అవే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ గుణాలే ఈ అవతారాలుగా మూర్తిభవించాయి. సత్వగుణ ప్రధానం రామావతారం. రాముడు సాత్వికుడు, సకల సుగుణాభిరాముడు. కానీ పరశురాముడు రజోగుణ ప్రధానుడు. పుట్టుకతో బ్రాహ్మణుడయ్యి అస్త్రశస్త్రాలను పట్టి క్షత్రియ జాతిని సమూలంగా నాశనం చేశాడు. తర్వాత ఉన్నది తమోగుణం. కానీ కృష్ణుడు తమోగుణ ప్రధానుడు కాదు. సత్వరజస్ తమోగుణాల కలయిక. పరిపూర్ణ మానవుడు. మానవుడు అంటే ఇలా ఉండాలి అని లోకానికి చాటి చెప్పినవాడు. కృష్ణుడు సాత్వికుడు. ఎవరితోనూ పరుషంగా మాట్లాడడు. రజోగుణం కలవాడు. అవసరమైతే చక్రాయుధంతో శిశుపాలుణ్ణి ఇంకా నరకుణ్ణి, కంసుణ్ణి వధించినట్లు వధించగలడు. బాల్యంలోనే అనేక మంది రాక్షసులను నిర్దాక్షిణ్యంగా వధించాడు. రజోగుణం కృష్ణునిలో అలా ప్రకటితమైంది. తర్వాత తమోగుణం శృంగార రస ప్రధానం. 8 మంది భార్యలు, 16,000 మంది ఇతర భార్యలు, వారికి కుమారులు, మనుమలు, మునిమనువులు. ఇంకా కృష్ణుడు వేదాలను, ఉపనిషత్తులను ఔపాసన పట్టినవాడు. అనితర సాధ్యమైన గీతను లోకానికి అందించాడు. అదీ కాకుండా గొప్ప రాజనీతిజ్ఞుడు. ఈ ప్రకారంగా మానవుడు పరిపూర్ణ మానవుడుగా పరిణామం చెందాడు అని
మనకు భాగవతం అంతర్లీనంగా పరిణామ సిద్ధాంతాన్ని లోకానికి తెలియజేసింది అని అనడంలో అతిశయోక్తి లేదేమో. అర్థం చేసుకోవాలే కానీ భాగవతంలో ఏ విషయం తీసుకున్నా అది సందేశాత్మకమే కానీ వృధాగా ఏ విషయమో చెప్పబడలేదు. గజేంద్ర మోక్షం ఘట్టంలో వ్యాసుల వారు చెప్పిన శ్లోకాలను ఒక అద్భుత పద్యంగా రాశారు పోతన గారు. ఆ పద్యమే మనకు 2వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉదయం ప్రార్థనా పద్యంగా ఉండేది. మామూలుగా మనకు ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు కదా, పరీక్షలైన తర్వాత దానికి కీ ఇస్తారు. అలాగే పోతన గారు తన పద్యంలో 7 ప్రశ్నలు మానవాళికి సంధించారు. ఏ నాటికి దానికి సమాధానాలు ఈ మానవులకు తెలియవని దానికి కింద కీ కూడా ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వనియందు డిందు. డిందు అంటే లయం కావడం, అంటే ఈ జగత్తు ఎవనితో లయమవుతుంది, పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తాను అయిన వాడెవ్వడు. ఇవి 7 ప్రశ్నలు, సులభంగా అర్థమయ్యే ప్రశ్నలు. వీటిలో అర్థం కాని పదం ఒక్కటి కూడా లేదు. కానీ ఈ ప్రశ్నాపత్రానికి ఇప్పటిదాకా ఎవరూ సక్రమంగా సమాధానాలు రాసిన వాడే లేడు. ఎన్ని యుగాలు గడిచినా ఈ మానవులకు సరి అయిన సమాధానం దొరకదని తెలిసి పోతన గారు దానికి కీ క్రిందనే ఇచ్చారు. వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ శరణంబు వేడదన్. పరమాత్మ స్వరూపాన్ని, స్వభావాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు విశదీకరించారు వ్యాసులు. అలాగే పోతనామాత్యులు ఆంధ్రీకరించారు. ఈశ్వరుడు ప్రతి మనిషిలోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. దేవుణ్ణి వెతుక్కుంటూ మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప, ఇంకా గొప్ప అని దేవుళ్ళలో తరతమ భేదాలు కల్పించడం మన అవివేకం. మనలో ఉన్న ఈశ్వరుడు లేదా ఆత్మ పరిమిత చైతన్యం, పరమేశ్వరుడు విశ్వ చైతన్యం. అందరిలో ఉండే చైతన్యమే మనలో ఉంది. అందరి హృదయాలలో ఈశ్వరుడు ఆత్మభవుడై ఉన్నాడు. మనం ఇతరులను ద్వేషిస్తున్నామంటే వారిలో ఉన్న ఈశ్వరుడిని ద్వేషించడమే. ఈ పరమార్థం ఇంకా కొన్ని యుగాలు గడిచినా మానవులకు అర్థం కాదు. అర్థమైతే ఒకరి మీద ఒకరికి ద్వేషం, కోపం, ఒకరిని ఒకరు మోసగించుకోవడం, చంపుకోవడం, హింసించుకోవడం మచ్చుకైనా కనపడవు. సర్వ మానవ సౌభ్రాతృత్వం వర్ధిల్లుతుంది. భాగవతం చదివి అందరూ అలా పరిణామం చెందాలని మనసారా కోరుకుందాం. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.